హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన పునరుత్థాన దినంలో మనం ప్రవేశించాం కదా. ఈ దినం సండే అండ్ వీఆర్ ఇన్ పామ్ సండే. అంటే ఈరోజు ఒక చక్కటి ఉత్సవంతో కూడినటువంటి ఆదివారం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేంటంటే పామ్ సండే, మట్టల ఆదివారము. మరి మట్టలు పట్టుకొని చాలా చక్కగా సంతోషంగా మీరు ఆరాధిస్తూ దేవుని స్తుతించి ఉంటారు కదా. అందరు కూడా చర్చెస్లో ఈ విధంగా చేస్తారు, ప్రపంచమంతటా ఇది చేస్తారు. మరి అయితే ఎందుకని అంటే ప్రభువైన యేసు ఈరోజు జయోత్సవంతో యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించాడనమాట. అయితే ఆ విషయాన్ని మనము ఇప్పుడు స్టోరీ లాగా చెప్పుకుందామా? మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అయితే మనము ఈ దినం అంటే ఇక ఈ వారమంతా కూడా మనము హోలీ వీక్గా ఆచరిస్తాం. అంటే ఈ వారమంతా కూడా ఆయన మన కొరకు శ్రమపడ్డాడు కదా, నీ కొరకు నా కొరకు శ్రమపడి సిలువలో మరణించాడు కదా. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. అయితే ఇది ప్రారంభం అన్నమాట. అయితే ప్రభు దాన్నంతా కూడా భరించుకోవడానికి మట్టల ఆదివారము దినాన యెరూషలేం పట్టణంలో ప్రవేశించాడు. మరి ఆ విషయాన్ని మనం తెలుసుకుందామా? అందరూ సిద్ధమే కదా? ఓకే. ప్రభువైన యేసయ్య యెరూషలేమునకు సమీపించాడు. అంటే యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించడానికి సమీపించినప్పుడు ఒలీవుల కొండ దగ్గర ఉన్న బేత్బగే, బేతనియా అను గ్రామాలకు వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును అని చెప్పాడు. అయితే శిష్యులు ఏం చేయాలి అంటే వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రావాలి. ఆ గాడిద పిల్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదంట. అది అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక గాడిద పిల్ల. అయితే ఆ గాడిద పిల్ల మీద చాలాసార్లు చాలామంది మనుషులు గాడిద మీద బరువులు వేస్తారు కదా. అయితే మరి ఈ గాడిద పిల్ల మీద ఇంకా అలాంటిది ఏమీ లేదు. ఏ మనుష్యుడు కూడా దాని మీద కూర్చోలేదంట. ఆ కాలంలో ఆ దేశంలో గాడిదల మీద ప్రయాణం చేయడం అనేది వాళ్ళకు అలవాటు. అయితే ఎవరు కూడా ఇంతవరకు కూర్చోలేదు. అలాంటి గాడిదను విప్పుకొని తీసుకురమ్మన్నారు. అది కట్టివేయబడింది. అయితే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అక్కడ ఎందుకు విప్పుతున్నారు మీరు అని, అప్పుడు మీరేం చెప్పాలి? అది ప్రభువు నాకు కావాల్సినదని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే దానిని ఇక్కడికి తోలి పంపిస్తారు అని చెప్పారనమాట. అలాగే వాళ్ళు చేశారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక గాడిద పిల్ల కనబడింది ఇంటి బాకిట. అక్కడ దాన్ని విప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు కొందరు, మీరేం చేస్తున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుతున్నారు అని అడిగారు. అందుకు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభువు చెప్పాడు, ఇది ప్రభువుకు కావలసినది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పోనిచ్చారంట. అయితే శిష్యులు ఆ గాడిదను తోలుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారంట. తమ బట్టలు వేసినప్పుడు ఆయన దాని మీద కూర్చుండెను. అలాగే అనేకులు ఏం చేశారంట అంటే తమ బట్టలను దారి పొడుగునా పరిచారంట. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచారంట. మరియు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు వెళ్తున్న వాళ్ళు, వెనక వస్తున్న వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేస్తున్నారు పిల్లలు. ఏమనంటే, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని గట్టిగా కేకలు వేస్తున్నారు. వాళ్ళు అలా ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసా పిల్లలు? వాళ్ళు అనుకున్నారు యేసయ్య తమకు రాజు అనుకున్నారు. ఎందుకంటే యేసయ్య ఇప్పటికే చాలామందిని బాగు చేశాడు కదా, చాలామందికి స్వస్థతలు చేశాడు, అపవిత్రాత్మలను పోగొట్టాడు, అనేక మందికి ఆహారం పంచాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, కొంతమంది చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు కదా. అవన్నీ వాళ్ళు చూస్తున్నారు కదా. అందుకని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈయనే మన రాజు, ఇంకిప్పుడు రాబోయే రాజు ఈయనే, కాబట్టి ఆయన దావీదు కుమారుడు కనుక
ఆయన వచ్చి ఇప్పుడు రాజ్యం స్థాపిస్తాడు. మనమంతా కూడా ఆయన రాజ్యంలో ఎంతో సంతోషంగా ఉంటాం, ఎంతో సుభిక్షంగా ఉంటామని వాళ్ళు సంతోషంగా అలా కేకలు వేస్తూ ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ జయము అనే ఒక మాట ఉంటుంది కదా మరి సువార్త గ్రంథంలో. అయితే ఆ జయము అన్న మాటకు కింద మనకు హోసన్న అని ఉంటుంది అర్థం. హోసన్న అంటే జయము అని, అలాగే స్తుతించాలి అని కూడా అర్థం అన్నమాట. ఆ మాటను వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన అది అంటే, యెరూషలేము పట్టణం మొత్తం కలవరపడింది. ఇదేంటి, ఎవరైనా ఇలా ఆయన చుట్టూ ప్రజలేంటి ఇలా కేకలు వేస్తూ తిరుగుతున్నారు, ఇదేంటి అని అందరూ యెరూషలేం పట్టణంలో కలవరం మొదలైందనమాట. ఆయనేమో ఎంటర్ అయిపోయాడు యెరూషలేం పట్టణంలోకి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఎవరు అని. అయితే అంతకుముందు కొంతమంది చూసుంటారు కదా, వాళ్ళందరూ గుర్తించి ఆయన నజరేయుడగు యేసు, ఆయన ఒక ప్రవక్త అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అందరూ ఓహో ఈయన ప్రవక్తనా అని, మరి ఎందుకు ఈయనను వీళ్ళు జయం అంటున్నారే అని ఒకరికొకరు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళకైతే చాలా కోపం వచ్చేసింది. ఈయన ఎవరు, ఈయన వస్తే ఈ విధంగా అందరూ కేకలు వేస్తున్నారు ఏంటి అని ప్రభువైన యేసయ్యతోనే వాళ్ళు అన్నారంట. ఏంటి చూడు ఎలా కేకలు వేస్తున్నారు, వాళ్ళు ఏమని అంటున్నారో నీకేమైనా వినబడుతుందా అని అడిగినప్పుడు కోపంగా ప్రభు అన్నాడు. ఆయన ఎంతో శాంతంతో ఆయన ఏమన్నా అంటే, వీళ్ళు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలేస్తాయి. మరి బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్క స్తుతుల మూలంగా నేను దుర్గంను స్థాపించి ఉన్నాను, వారి యొక్క నోట స్తోత్రంను సిద్ధింపజేశానని ఒక వాక్యం ఉన్నది, ప్రవచనం ఉన్నది, మీకు తెలియదా? ప్రవచనాలు నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఆయన చెప్పాడనమాట. మరి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళకు కోపం వచ్చింది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎలాగైనా సరే ఈయనను పట్టుకొని చంపేయాలి, ఎలాగైనా సరే ఈయనను అరెస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ప్రభు ఎందుకు యెరూషలేం పట్టణంలోనికి వచ్చాడు, ఎందుకు యెరూషలేము పట్టణంలోనికి ఆ విధంగా జయోత్సాహంతో ప్రవేశించాడు తెలుసా? ఆయన ఈ లోకంలో మన కొరకు, నీ కొరకు, నా కొరకు మరణించడానికే వచ్చాడు. మరి మనమంతా ఎన్నో పాపాలు చేస్తున్నాం కదా, అయితే ఆ పాపాలన్నిటిని కూడా క్షమించాలి. మరి క్షమించాలంటే ఊరికే కాదు కదా. పాత నిబంధన కాలంలో అయితే ప్రతిసారి పాపం చేసినందుకు వాళ్ళు ఒక పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లను వధించేవారు. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, అందరి కొరకు ఒక్కసారే నేను మరి సిలువ పైన బలి అవుతాను అని, అందుకే తండ్రి అయిన దేవుడు మన కొరకు తన ఒక్కడే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఇక నుంచి ఆయన శ్రమలు పాలవుతాడు. మరి ఆ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడానికే ప్రభువు యెరూషలేం పట్టణానికి వస్తూ ఉన్నాడు. అంటే ఆయనే వాళ్లకు అవకాశం ఇస్తున్నాడు అనమాట తనను పట్టుకోవడానికి. ఆ విధంగా ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన సిలువలో బలి అయిపోతాడు. మరి ఆ విధంగా ఆయన మనకు రక్షణ తీసుకొస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి, మనము శుద్ధులమవుతాము. మరి మనము మరణించిన తర్వాత నిత్య జీవము పొందుకుంటాము. అందుకొరకే మనకు రక్షణ అనేది అవసరం. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు నీకు కూడా రక్షకుడు, నాకు కూడా రక్షకుడు. అది మనం అంగీకరించినట్లయితే మనం తప్పకుండా నిత్య జీవంను కలిగి ఉంటాము. మరి ఆ విధమైన నమ్మకం, విశ్వాసం కలిగి మనము జీవించాలి. మరి ఈ దినం ఆయన యెరూషలేం పట్టణంలోనికి ఎంత జయోత్సవంతో వెళ్ళాడు కదా. మరి ఆ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం సంతోషంగా గడుపుతున్నాం. మరి ఇప్పుడు ఒక కంఠిత వాక్యం నేర్చుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ మాటలు తప్పకుండా మీరు కంఠత నేర్చుకోండి. మరి
అనుదినము కూడా మనము దేవుని ప్రార్థన చేద్దాం. ఆయన నీకు రక్షకుడు, నాకు రక్షకుడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం అని మనము నిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మరోసారి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్.